రాక్ స్టార్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్గా పిలుచుకునే అసోం సింగర్ జుబిన్ గార్గ్ ప్రమాదవశాత్తు చనిపోలేదా? సింగపూర్ హైకమిషన్ పంపిన డాక్యుమెంట్స్లో నీటిలో మునిగిపోవడం వల్ల చనిపోయారని ఉంది. కానీ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మాత్రం దీనిపై సిఐడి ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. సింగపూర్ గవర్నమెంట్ ఇచ్చింది అసలు పోస్ట్మార్టం రిపోర్ట్ కాదనేది సీఎం స్టేట్మెంట్. 52 ఏళ్ల జుబిన్ గార్గ్ అస్సామీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్తో పాటు వివిధ భాషల్లో 40,000కు పైగా పాటలు పాడారు. అస్సామీ సినీ ఇండస్ట్రీకి మళ్లీ ప్రాణం పోసే పనిని మొదలుపెట్టారు. ఐకాన్ ఆఫ్ ద అసోంగా ఎస్టాబ్లిష్ అయ్యారు జుబిన్. ఈశాన్య రాష్ట్రాల్లో జుబిన్కి ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. లక్షల మంది అభిమానులు ఉన్నారు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ రికగ్నిషన్కు ఒక సింబల్గా జుబిన్ను చూపిస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ ఏ సింగర్, యాక్టర్, ప్రొడ్యూసర్, కల్చరల్ యాక్టివిటిస్ట్, ఇలా మల్టీ టాలెంటెడ్. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ కోసం సింగపూర్ వెళ్లారు జుబిన్ గార్గ్. అక్కడ స్కూబా డైవింగ్ చేస్తూ యాక్సిడెంటల్గా చనిపోయారు. ఆ స్కూబా డైవింగ్కి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళినా ఆయన ప్రాణాలు నిలవలేదు. అయితే ఈ యాక్సిడెంట్పై అసోం సీఎంకు అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. అందుకనే సిఐడి ఎంక్వైరీ చేస్తామని అంటున్నారు.